హాయ్ హలో ఎవ్రీవన్ అందరూ బాగున్నారా. సో నేనైతే చిన్న క్రాఫ్ట్ అయితే చేశాను. చాలా డేస్ అయింది కదా వీడియో పెట్టి. సో కృష్ణాష్టమి కోసమని ఈ క్రాడీల ఉయ్యాల అయితే చేశాను. సో ఎలా చేశాను అనేది ఫుల్ వీడియో నా ఛానల్లో ఉంది, ఎవ్వరు మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూసుకోండి. సో జస్ట్ బడ్జెట్లో చేశాను. సో ఐస్ క్రీమ్ స్టిక్స్ అండ్ కలర్ పేపర్స్ అయితే యూస్ చేశాను వీటికి, అండ్ గ్లూగమ్ అండ్ ఐస్ క్రీమ్ స్టిక్స్ వచ్చి నాకు ఒక్కొక్క ప్యాకెట్ వచ్చి 5 రూపీస్ అనమాట. అందులో 15 ఉంటాయి ఈచ్. సో నేనైతే 3 తీసుకున్నాను. నాకు యాక్చువల్గా 2 యూజ్ అయ్యాయి. మొత్తం బడ్జెట్ అయితే మనకు 35 రూపీస్లో అయిపోతుంది అనమాట. మొత్తం బడ్జెట్లోనే వచ్చింది ఇది కాబట్టి. సో వీడియో చివరి వరకు చూడండి, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నేనైతే ముందు మీరు వీడియోలో చూసినట్టు పేపర్ మీద ఇలా ఐస్ క్రీమ్ స్టిక్స్ అన్నీ కూడా అటాచ్ చేసుకొని, సో ఉయ్యాల ఎలా అయితే మనకి షేప్ వస్తుందో ఇట్లా ఈ సైడ్స్ నేను ఇట్లా అటాచ్ చేసుకున్నాను అనమాట. సో ఎందుకంటే మీకు అదంతా చూపించలేకపోయినా అటాచ్ చేసుకోవడం, నేనే వీడియో తీసుకొని నేనే చేస్తున్నా కాబట్టి రెండు నా వల్ల అయితే అవ్వలేదు. సో అందుకని కిందన బేస్ అయితే పేపర్ మీద అంటించాను. సో స్టిక్స్ అయితే అటు ఇటు పెట్టానమాట. సో ఇప్పుడు నేను వచ్చి లోపల ఉయ్యాల అయితే చేసుకుంటున్నాను. సో నేను ఇక్కడ 12 స్టిక్స్ యూజ్ చేశాను. చిన్న ఉయ్యాలు కాబట్టి ఇక్కడ నేను 5 ఐస్ క్రీమ్ స్టిక్స్ ఆఫ్ చేసుకున్నాను అనమాట. సో ఇలా పేపర్ మీద అంటించుకున్నాను 4 పార్ట్స్ ఉయ్యాలకి అండ్ సైడ్ వాల్స్ అండ్ బ్యాక్కి. సో ఇట్లా మీకు వీడియో చూస్తుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంటుంది. సో నేను ఈ పేపర్స్ పెట్టుకొని ఇట్లా వీటిని అటాచ్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకో వీడియోలో మీరు చూస్తున్నట్టు క్లియర్గా ఉంది కదా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నేను ముందుగా ఏం కట్ చేసుకున్నాను అంటించుకున్నాను ఎందుకనేది. సో ఉయ్యాల షేప్ కోసం అట్లా చేశాను. సో ఐస్ క్రీమ్ స్టిక్స్తో మనకి అంటించడానికి చాలా టైం పడుతుంది కొంచెం డ్రై అవ్వడానికి. సో నేను అందుకనే పేపర్స్ మీద ఐస్ క్రీమ్ స్టిక్స్ని అంటించుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది అనమాట. సో అందుకని ఇట్లా సింపుల్గా ఫాస్ట్గా అయిపోయేటట్టు చూశాను. సో నా దగ్గర ఇట్లా పూసలు దండలు అయితే ఉన్నాయి. సో వాటికి నేను థ్రెడ్ని ఉయ్యాల కింద భాగంలో ఇట్లా ఉయ్యాల కిందన నేను అంటించుకొని దాని మీద ఒక పేపర్ అయితే అటాచ్ చేసుకున్నాను సింపుల్గా. ఎందుకంటే కొంచెం స్ట్రాంగ్గా ఉయ్యాల మనం నించోబెట్టాలి కదా ఫ్రేమ్కి అని చెప్పి, ఊడిపోకూడదు అని చెప్పి ఇట్లా అంటించుకొని ఒక 5 to 10 minutes అయితే నేను పక్కన పెట్టేశాను. సో అది డ్రై అయిపోయాక ఇలా ఉయ్యాలని అయితే నేను పెట్టుకున్నాను. సో దాని మీద కూడా గ్లూగమ్ రాసి అంటించేసాను అనమాట. ఉయ్యాల అటు ఇటు కదలకుండా పైన అంటించేసుకున్నాను. సో ఆ తర్వాత ఏమైందంటే, సో తర్వాత దీనికి సింపుల్గా ఉంది కాబట్టి చిన్నగా మిర్రర్ డెకరేషన్ అయితే చేసుకున్నాను నేను. సో సింపుల్గా అయిపోతుంది మీకు ఈజీ బడ్జెట్లో. ఇవన్నీ కలిపి ఒక 35 రూపీస్ ఐస్. సో ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా ఉంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.